మిత్రులారా, పెగాసస్ అనే సాఫ్ట్వేర్ వాడితే తప్పేమిటి అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య గురించి 3-4 రోజుల కిందనే మనం ఒక వీడియో చేసాం. ఈ పెగాసస్ అనేది గూఢచర్యపు సాఫ్ట్వేర్. దొంగతనంగా ఫోన్లలో ప్రవేశించి ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని అంతా సేకరించే సాఫ్ట్వేర్. ఫోన్లలో ప్రవేశించిన తర్వాత ఈ పెగాసస్ ఆటోమేటిక్గా ఫోన్కు ఉన్న కెమెరాను తెరుస్తుంది, ఫోన్కు ఉన్న మైక్రోఫోన్ను తెరుస్తుంది. వాటి ద్వారా ఆ సాఫ్ట్వేర్ను ఎవరు ఆ ఫోన్లో ప్రవేశపెట్టారో వాళ్లకు ఆ ఫోన్ మీద సర్వాధికారం వస్తుంది. ఇటువంటి గూఢచర్యపు సాఫ్ట్వేర్, దొంగతనపు సాఫ్ట్వేర్ వాడవచ్చునా లేదా అనే చర్చ చాలా జరుగుతోంది. వాడితే తప్పేమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అని మనం 4 రోజుల కిందనే చూసాం. కానీ ఆ వీడియోలోనే మనం చెప్పుకున్నట్టుగా 2019లో అమెరికాలో నార్థన్ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. 2019లో వాట్సాప్కు చెందిన మాతృ సంస్థ మెటా, NSO అనే ఇజ్రాయిలీ కంపెనీ తయారు చేసిన ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ దొంగతనంగా తమ ఫోన్లలోకి ప్రవేశిస్తూ ఉన్నది. స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశించి వాట్సాప్ ద్వారా ఆ ఫోన్లను తన అధీనంలోకి తీసుకుంటున్నది అని కోర్టుకు వెళ్ళింది. 6 సంవత్సరాల పాటు నడిచిన ఆ కేసు గురించి మనం మొన్న ప్రస్తావించుకున్నాం. చివరికి ఆ కేసులో ఇప్పుడు నార్థన్ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్ట్ ఒక తీర్పు ఇచ్చింది. ఈ సాఫ్ట్వేర్ను తయారు చేసిన NSO కంపెనీ ఇజ్రాయెల్కు చెందిన టెల్ అవీవ్ సమీపంలోని హెర్జిలియాలో ఉన్న 2010 నుంచి ఇటువంటి సాఫ్ట్వేర్లు తయారు చేస్తున్న ఈ కంపెనీ $168 మిలియన్ జరిమానా చెల్లించాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే 1400 కోట్ల రూపాయలు NSO కంపెనీ మెటాకు, వాట్సాప్కు చెల్లించాలి అని ఈ తీర్పు చెప్పారు. వినియోగదారులకు తెలియకుండా వినియోగదారుల ఫోన్లలోకి ప్రవేశించే ఈ తప్పుడు చర్యకు శిక్ష వేస్తున్నామని, ఈ శిక్ష వల్ల ఇక ముందు NSO ఇటువంటి పనులు చేయకుండా ఉంటుందని ఆశిస్తున్నామని కోర్టు ప్రకటించింది. వాట్సాప్ వేసిన ఈ కేసులో ఈ సాఫ్ట్వేర్ను వాడి జర్నలిస్టుల ఫోన్లు, న్యాయవాదుల ఫోన్లు, మానవ హక్కుల కార్యకర్తల ఫోన్లు దాడికి గురయ్యాయి. ఈ తీర్పు మీద వెంటనే NSO వైస్ ప్రెసిడెంట్ గిల్ లైనర్ మాట్లాడుతూ, మేము పై కోర్టులకి అప్పీల్కు వెళ్తాము, అయినా మేము ఇప్పటి వరకు ఈ సాఫ్ట్వేర్ను కేవలం నేరాలను ఆపడానికి, తీవ్రవాదాన్ని ఆపడానికి అధికారం ఉన్న ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతున్నాము అని ప్రకటించాడు. ఆ ప్రభుత్వాలు దేన్ని నేరం అంటున్నాయి, దేన్ని తీవ్రవాదం అంటున్నాయి? తమకు భిన్నాభిప్రాయం ప్రకటించే వాళ్ళందరినీ నేరస్తులుగా, తీవ్రవాదులుగా ముద్ర కొట్టి ఇటువంటి సాఫ్ట్వేర్ వాడుతున్నాయా అనే చర్చ ఉండనే ఉంది. కానీ భారతీయ కోర్టులకు, అమెరికన్ కోర్టులకు స్పష్టమైన తేడా 3-4 రోజుల వ్యవధిలోనే బయటపడింది. పౌరుల హక్కులను భంగపరిచే, పౌరుల గోప్యతా హక్కును భంగపరిచే ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని భారత సుప్రీంకోర్టు ముందరికొస్తే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాడితే తప్పేమిటి అన్నారు. అమెరికన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తులు వాడడం తప్పు, ఇందుకు జరిమానా వేయాలి, నష్టపరిహారం వేయాలి, 1400 కోట్ల రూపాయలు ఆ కంపెనీ కక్కవలసిందే అన్నారు. ఇది న్యాయ వ్యవస్థల మధ్య తేడా.